హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి రియల్మీ 12 Pro Plus 5G 12GB ర్యామ్ 256 ఇంటర్నల్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. చూడండి, ఫోన్ ఓపెన్ చేయగానే వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అని మనకు అలా కనిపిస్తుంది. ఇందులో ఫోన్ బ్యాక్ సైడ్ వచ్చేసి పాలిన్ కార్బన్ లెదర్ అనుకుంటా, మరకలు అయితే పోయేలా లేదు. ఫోన్ అయితే డిజైన్ బాగుంది, కానీ అంతగా రేటు పెట్టి తీసుకోవడం అనవసరం అనిపించింది నాకైతే. ఒక 1 వీక్ వాడిన తర్వాత ఈ ఫోన్ ఎలా ఉందో మీకు చెప్పాలని మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అయితే ఆల్రెడీ నేను ఈ ఫోన్ని 1 వీక్ వాడాను. ఫుల్ కర్వ్డ్ డిస్ప్లే, బాగా నీట్గానే వస్తుంది. వచ్చేసి యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేద్దామని తీసుకున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి నైట్ టైం చంద్రుని తీసిన ఫోటో 120xలో. ఇంకా చాలా ఫోటోలు తీసాను ఫ్రెండ్స్. ఇది కూడా నైట్ టైం 120x జూమ్లో తీసిన ఫోటోనే. ఇది సెల్ఫీ కెమెరా, పర్లేదు, చాలా చక్కగానే ఉంది. ఇంకా ఇది మార్నింగ్ టైం చంద్రుడిని తీసిన ఫోటో ఫ్రెండ్స్, కోటప్పకొండ పైనుంచి. ఇంకా చూపిస్తాను చూడండి. వచ్చేసి ఫ్రంట్ కెమెరా, సెల్ఫీ కెమెరా, నాట్ బ్యాడ్, పర్లేదు. పోర్ట్రేట్ మోడ్లో సినిమాటిక్ టైప్లోనే వస్తుంది. ఇది వచ్చేసి 7th Gen 5G చిప్సెట్తో 4mm స్నాప్డ్రాగన్. ఇతను వాచ్ డిజైన్ చేసి ఆయన వెనక కెమెరా డిజైన్ చేశాడంట. బాగా గుండ్రంగా లావుగా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫికేషన్స్ అన్నీ మీకు ఇచ్చాను చూడండి. ఇప్పుడు బ్యాక్ కెమెరా పనితనం చూడండి మీరు ఒకసారి. ఈ ఇల్లు వచ్చేసి నాకు 150 మీటర్స్ దూరంలో ఉంటుంది. జూమ్ చేస్తే 30x జూమ్లోనే ఇలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇదిగో ఈ కనిపించే ఇల్లు వచ్చేసి 120x జూమ్లో డబుల్ స్టేర్ మీద మంకీని ఫోటో తీశాను. 120x జూమ్లో ఇలా వస్తుంది. ఇప్పుడు అన్జూమ్ చేస్తున్నాను చూడండి. ఇది మనం ఉన్న దగ్గర నుంచి 300 మీటర్స్ 350 మీటర్స్ అలా ఉంటుంది ఆ ఇల్లు వచ్చేసి. ఇది వచ్చేసి ఒక 150 మీటర్స్ అలా ఉంటుంది మన దగ్గర నుంచి. కెమెరా అయితే పర్లేదు. బ్యాటరీ వచ్చేసి 6.5 hours అలా వస్తుంది కంటిన్యూస్గా వాడితే. 45 minutesలో ఫుల్ అవుతుంది. 67 watts ఛార్జర్. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అయితే 34,000 వేస్ట్ అనిపించింది.